ఈరోజు అమెరికాలో చూసినా ఆస్ట్రేలియాలో చూసినా భారతీయులు ఉన్నారు. అందులో మెజారిటీ తెలుగు వాళ్ళు ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీ అందరికీ. కరెంటు ఛార్జీలు పెంచను, తగ్గిస్తా. తగ్గించాలా లేదా? జగన్ రెడ్డి పెంచాడా తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి 8, రేపు ఎల్లుండో 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరుగుతూనే ఉందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఎవరు రావాలి తమ్ముళ్ళు? తప్పకుండా చేస్తా. వినూత్నమైన ఆలోచనతో వస్తా. ఇప్పుడు మీ ఊర్లో చెప్తున్నా కొత్త ఆలోచన. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఒకప్పుడు సంస్కరణ గురించి మాట్లాడా, ఇప్పుడు మాట్లాడుతున్నా కరెంటు సంస్కరణ తీసుకొచ్చింది నేనే. 2000 సంవత్సరంలో తీసుకొచ్చి 2004 మిగులు కరెంటు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఎండతో కరెంటు వస్తుంది. సోలార్ నేనే తీసుకొచ్చా. 14 రూపాయలు ఉండే కరెంటు 2 రూపాయలకు వచ్చింది. ఆ రోజు చెప్పి ₹1.50 వస్తుందని. కరెంటుతో ఎండతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, అదే మరి గాలితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, నీళ్లతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా తమ్ముళ్ళు 2 రూపాయలకే కరెంటు వస్తుంది. 2 రూపాయలు కాకపోతే 2.5 రూపాయలు 3 రూపాయలు అవుతుంది. ఇది కానీ మీ కార్లన్నీ కానీ ఎలక్ట్రికల్ కార్లు మార్చుకుంటే, స్కూటర్లన్నీ ఎలక్ట్రికల్ స్కూటర్లు మార్చుకుంటే, లేకపోతే ఆటోలు మార్చుకుంటే గణనీయంగా కాస్ట్ తగ్గిపోతుంది. పెట్రోల్ వాడే పరిస్థితి రాదు. ఇదే నా ఆలోచన. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా. మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా.